ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ధర్మ ప్రతీకములు కావలే అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క భార్యాభర్తల నూతన వధువు వరకు ఒక రకమైనటువంటి చిత్విలాసంతో ఒకరి మీద ఒకరు పోసుకోవడం, చక్కగా ముత్యాలు స్వామివారి మీద మొట్టమొదటిగా వారు సమర్పించడం జరిగింది. ఎంతో అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. ఈ పడేటటువంటి ముత్యాలు లేక ఆ తలంబ్రాలు, అక్షతలు అవన్నీ కూడా ధర్మ బీజాలు అని చెప్పారు మహాత్ములందరూ కూడా. ఇవి ధర్మానికి ప్రతీకలు. స్వామివారి యొక్క కళ్యాణంలో పడేటటువంటి ఒక్కొక్క అక్షత కూడా మన సనాతన ధర్మానికి ఆయువు పట్టులు అని చెప్పారు. అలా ఎంత విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణంలో అక్షతలు పడుతున్నాయో అంత విశేషంగా ధర్మాభివృద్ధి అవుతుంది అనేటటువంటిది స్త్రీ దృప్యతే భగోస ప్రియే ప్రియా భగస్య దృప్యాస్య కామ్యః ప్రియః దామేత్యగ్నిర్వదతి వాయురాహతత్ సత్యం చంద్రమా. స్వామివారి కళ్యాణంలో రెండవసారి ఈ అక్షరారోపణ ద్వారా లోకంలో ఉండేటటువంటి పశువృద్ధి ఇంకా వృద్ధి కావాలి అనేటువంటి కోరిక మనందరం కూడా భగవంతుణ్ణి ఆ కోరికతో ఒక్కసారి నమస్కరించి ఇక మూడవ పర్యాయం తలంబ్రాలు పోసుకునే సందర్భంలో జరిగేటటువంటి మంత్రపఠనాన్ని భకామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రయగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచసత్యమధీమహి పశూనాగో రూపమన్నస్య యశస్యేషయతాం మయీ యథాహమస్య అద్రభగ్గస్త్రియై పుమాన్ యథా స్త్రీ దృప్యతే భవంతి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యస్య కామ్యః ప్రియః దామేత్యగ్నిర్వదతి వాయురాహతత్ వందేతి సత్యం చంద్రమా ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరం యజో యజ్ఞస్య దక్షిణా యజ్ఞో మే కామస్య కళ్యాణాన్ని చూస్తూ మనందరం కూడా పవిత్రులం అవుతున్నాం. ఇక స్వామివారి యొక్క తలంబ్రాల మహోత్సవం యుగపదు అని చెప్పి నాలుగవసారి మళ్ళీ శ్రియో మే కామ సమృద్ధ్యతాం.